ఎన్నికల వేళ వైసీపీలో టికెట్లు ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంపై అసంతృప్తులు వ్యక్తమవుతుంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్క విధంగా లోకలకులు బయటపడుతున్నాయి. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారిక విధుల కంటే పార్టీ పంచాయతీలు సెటిల్మెంట్లు చేయడానికే సరిపోతోంది. నిన్న మొన్నటి వరకు మైలవరం, మంగళగిరి, ఒంగోలు, నగరి వివాదాలను సెటిల్ చేయగా తాజాగా చిలకలూరిపేటలోని విభేదాలు ఎదుర్కోవడానికి సవాల్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఇన్నాళ్లు టికెట్ వస్తుందని గంపెడాశతో ఉన్న లీడర్లు టికెట్ తమకు రాదని తేలిపోవడంతో తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కొంతమంది అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతుండగా మరికొందరేమో సైలెంట్ గా పక్క పార్టీల్లోకి వెళ్లడానికి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకొందరైతే పార్టీ మీద, పార్టీ నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారం వైసీపీలో దుమారం రేపుతోంది. పార్టీ అధినేత జగన్ ఇన్ఛార్జ్ల మార్పులో భాగంగా చిలకలూరిపేట ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడును తప్పించి అతని స్థానంలో కావేటి మనోహర్ ను నియమించారు. దీంతో పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. దీంతో పార్టీ నేతలపై మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనీ మీద సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి విడుదల రజనీ తన దగ్గర 6.5 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని, ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే ఆయన రజనీతో 3 కోట్లు మాత్రమే వెనక్కిప్పించారు అని రాజేష్ నాయుడు ఆరోపించారు. మిగతా డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు అన్న ఆయన చిలకలూరిపేట టికెట్ మర్రి రాజశేఖర్కి ఇస్తే మరో 20 కోట్లు ఖర్చు పెడతానని బహిరంగంగా పేర్కొన్నారు. టికెట్ ను కావేటి మనోహర్ కు అధిష్టానం ఇవ్వడం పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను సందర్శించాను. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడతాను కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి. 6.5 కోట్లు పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ద్వారా అడగండి. 4.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సంచార దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరిపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరిపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరిపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసున్నారు, అదన్నారు, ఇదన్నారు. అక్కడ కాబట్టి మనోహర్ అక్కడే పెట్టి అయితే సొంత పార్టీ నేతలపై మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి రజనీకి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో భాగంగా చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని గుంటూరు పశ్చిమకు మార్చారు జగన్. చిలకలూరిపేటలో జరిపిన సర్వేలు రజనీకే మాత్రం పాజిటివ్ గా రాకపోవడంతో ఆమె స్థానం మారింది. రజనీ స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుకు చిలకలూరిపేట ఇన్ఛార్జిగా అప్పట్లో బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కావేటి మనోహర్ కు సీటు కేటాయించారు. దీంతో మల్లెల రాజేష్ నాయుడు అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఇదిలా ఉంటే మంత్రి విడుదల రజనీ, మల్లెల రాజేష్ నాయుడు మధ్య డబ్బుల పంచాయతీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది. ఇప్పటికే ఓ మారు సజ్జల వద్ద పంచాయతీ జరిగినా సెటిల్ కాకపోవడంతో రాజేష్ బహిరంగ విమర్శలకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ వ్యవహారంతో పార్టీ పరువు తీవ్రంగా దెబ్బతిందని భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన జగన్ ఈ విషయాన్ని సెటిల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ పంచాయతీని ఎలా తెగ్గొడతారు? మంత్రిని పిలిపించి మందలిస్తారా? డబ్బులు ఇప్పిస్తారా అనేది వేచి చూడాలి.